హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పగుళ్ళొచ్చిన బండ, మొగున్నిడ్చిన ముండా ఒకటే. ఇక మిమ్మల్ని భరించే ఓపిక, సహనం తెలుగు ప్రజలకు లేదు అని కుండ బద్దలు కొట్టి మరీ చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు. విషయం ఏంటంటే ఓవర్ యాక్షన్, క్రింజ్ డైలాగులు, చిల్లర కామెడీ, రొట్ట కంటెంట్లకు కాలం చెల్లిపోయిందని రవితేజ్ అంగుళంని, పవర్ బాబుని పక్కన పెట్టేశారు జనాలు. 20 ఏళ్ల పడుచుపిల్ల ఉంటే కానీ ఒకరు సినిమా తీయరు. పొలిటికల్ డైలాగులు, సొంత డబ్బాలు, పావలా కామెడీ ఉంటే కానీ ఇంకొకరు సినిమా చేయరు. చెవి దగ్గర జోరీగలాగా వారానికో సినిమాతో ఆడియన్స్ పైన దాడికి దిగారు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో బెంబేలెత్తించారు. వీళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే మళ్ళీ ఏదో దిక్కుమాలిన సినిమాతో వస్తున్నారే అని జనాలు తలలు బాదుకునే పరిస్థితి. జింక ఏడుపు వేటగానికి ముద్ద. జనాల ఎమోషన్స్తో సంబంధం లేకుండా ఒకదాని వెనక రెండింటి వెనక 4 రిలీజ్ చేశారు. కొన్ని సినిమాలు ఎప్పుడొచ్చాయో ఎందుకు పోయాయో తెలీదు. ఇంకొన్ని సినిమాలకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా నాకిపోయాయి. ఒకవేళ రవితేజ్ అంగుళం, పవర్ బాబు కంబ్యాక్ ఇచ్చినా ఇవ్వరనుకోండి, అది వేరే విషయం. ఒకవేళ ఇచ్చినా ఏముండదు, ఎందుకంటే జనాలు వీళ్ళ సినిమాలు చూడడం ఎప్పుడో మానేశారు కాబట్టి. ఎందుకు ఇలా జరిగింది? వీళ్ళు నాకిపోయిందే కాక నిర్మాతల్ని, మనల్ని ఎలా నాకిస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా రవితేజ్ అంగుళం విషయానికి వస్తే, వన్స్ అపాన్ ఏ టైం ఆయన రేంజ్ వేరు. మినిమం కంటెంట్, మినిమం ఎంటర్టైన్మెంట్, మినిమం కలెక్షన్స్ ఉండేవి. భద్ర, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, విక్రమార్కుడు, కృష్ణ, వెంకీ ఇలా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఉర్రూతలొగించాడు. అన్అఫీషియల్ టైర్ 1 హీరో రవితేజ్ అంగుళం. కానీ ఇప్పుడేంటంటే కంటెంటు కాకరకాయ ఏం లేదు. రెమ్యునరేషన్ ఒక కసక్ ఉంటే చాలు. డూడు బసవన్న అంటే తలాడించినట్లు తల ఊడిపోయేదాకా ఊపి అదే వెకిలి కామెడీ, లేకి డైలాగులతో సినిమా తీసి ఆడియన్స్ మొహాన కొడుతున్నాడు. ఆడియన్స్కి మాస్ సీన్లు, లాజిక్స్, బొంగు ఏం అక్కర్లేదు. జరిగితే జ్వరమంత సుఖం లేదు. స్టార్డమ్ ఉన్నంత వరకు ఓకే, తర్వాత కంటెంట్ లేకపోయినా, కాలానుగుణంగా అప్డేట్ అవ్వకపోయినా ఇదే గతి. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఓన్గా సొంత టాలెంట్తో ఎదిగిన హీరో రవితేజ్ని ఒక వర్గం పనిగట్టుకొని టార్గెట్ చేసి, ట్రోల్ చేసి తొక్కాలని చూసినా ఆయన స్టార్గా ఎదిగాడు. రవితేజ లాంటి స్కిల్ సెట్ ఉన్న యాక్టర్స్ చాలా తక్కువ. ఆయన యాక్టింగ్ని మన నెపో స్టార్ కిడ్స్ 10% కూడా మ్యాచ్ చేయలేరు. ఇదైతే వాస్తవం. అయితే ఒకప్పటి రవితేజ వేరు, ఇప్పటి రవితేజ వేరు. ఒకప్పుడు ఒక ప్రాపగండా క్రియేట్ చేసి ఆయన్ని తొక్కాలని చూశారు, కానీ ఇప్పుడేమో ఆయనే తొక్కేసుకుంటున్నాడు. ఇది కూడా వాస్తవమే. రొట్ట రొటీన్, రోత రాడ్ సినిమాలు దింపాడు. రవితేజ్ అంగుళం సినిమాలో చూడాలంటేనే దడ పుడుతోంది ఆడియన్స్కి. టచ్ చేసి చూడు, నేల టికెటు, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా, కిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర ఈ సినిమాలని థియేటర్స్లో చూసిన జనాలకి ప్రభుత్వం పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలి. లేదంటే యుద్ధ సమయంలో పాకిస్తాన్లో ఫ్రీగా రిలీజ్ చేయాలి. రవితేజ్ అంగుళం సినిమాలన్నీ ఆల్మోస్ట్ 99% వరకు ఒకేలా ఉంటాయి. సేమ్ లుక్, సేమ్ స్క్రీన్ ప్లే, వేరియేషన్స్ ఏమి ఉండవు. అదే లేకి కామెడీ. అందుకే జనాలకి చిరాకు వచ్చింది. చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూస్తున్నామనే ఫీలింగ్ ప్రతిసారి. దానికి తోడు ప్రొడక్షన్ వాల్యూస్ లేని జఫా సినిమాలు. ఇక ఓవర్ యాటిట్యూడ్ కూడా ఒక రీజన్. ఏం చేసినా జనాలు చూస్తారులే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ నెగ్లిజెన్స్తో సినిమాలు నాకిపోయాయి. ఇకపోతే రావణాసురుడు అంటే ఇష్టం, ఇండియాలో షాపింగ్ చేయను, ఇలా పొగరు నెత్తికెక్కిన మాటలు. ఇంకోటి రొమాన్స్ సినిమాలు కావాలంట. 60కి దగ్గరగా ఉన్న రవితేజ్ అంగుళం ఏజీ కింద గేజీ మర్చిపోయి మనవరాళ్ల వయసున్న హీరోయిన్లతో రొమాన్సు, ముద్దు పెట్టడం, మూతి నాకడం, బాగ్ ప్యాకెట్లో చేతులు పెట్టడం ఇలాంటివి చూస్తే ఆడియన్స్కి వాంతులు, విరోచనాలు అవుతున్నాయి. స్టోరీ ఎలా ఉన్నా సరే హీరోయిన్ కత్తిలా ఉండాలి, సాంగ్స్లో బట్టలు విప్పేయాలి. ఇది ఆయన తీరు. ఫ్లాప్ అయిన సినిమాలకి పోస్టర్ ఖర్చులు రావడం లేదు. హిట్టాకు వచ్చిన సినిమాలకి పోస్టర్ ఖర్చులు మాత్రమే వస్తున్నాయి, మిగతాదంతా బొక్కే. మొత్తానికి రవితేజ్ అంగుళంని రిటైర్మెంట్ తీసుకోమని ఫ్యాన్సే బలవంతం చేస్తున్నారు. ఇకపోతే మన పవర్ బాబు ముత్తైదుతనం ముద్దే కానీ మొగుడు వద్దందంట. రెమ్యునరేషన్ కావాలంట, కానీ మంచి సినిమాలేమో తీయడంట. బాగుంది. ఈర సైనికుల్ని ఏటీఎంలా వాడుకుంటున్నాడు. ఏమన్నా అంటే ₹1 కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా చేశాడు బాబు సినిమా అంటారు. జీతం భత్యం లేకుండా తోడేలు గొర్రెలు కాస్తానందంట. అట్టుంది. రెమ్యునరేషన్ కావాలి, పార్టీని నడిపించడానికి డబ్బులు కావాలి అని సినిమా చేసి రెమ్యునరేషన్ తీసుకోడంట. ఈ కామెడీ ఏదో సినిమాలో చేస్తే ఇక అంతంత లాసులు వచ్చేవి కాదు కదా. ఫ్యాన్స్ కోసం అయితే ఏ హీరో ఇలాంటి కళాఖండాలు అయితే తీయడు. డబ్బుల కోసం మాత్రమే ఇలాంటి రొట్ట రోత సినిమాలు తీసేది. ఇలాంటి రోత సినిమాలు తీసి
1000-1200 టికెట్ రేట్లు పెట్టి గుండు గీకే బదులు స్కానర్ పెడితే తలా కొంత ఇస్తారు కదా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఒకప్పుడు బాబు కూడా మంచి సినిమాలే తీశాడు, ఇదైతే వాస్తవం. ఇప్పుడు రొట్ట రోత సినిమాలు మాత్రమే తీస్తున్నాడు, ఇది కూడా వాస్తవమే. కొండ వంగదు, పర్వతం లేవదు, లోయ లోతుండదు, ఇలాంటి రొట్ట డైలాగులు. ఈ సమాజానికి నీ అవసరం ఉంది, 2 చోట్ల ఓడిపోయినా పర్వాలేదు, పొత్తు పెట్టుకునైనా గెలువు, ఇలాంటి పొలిటికల్ డైలాగులు. మెడ గీక్కుంటే తొడబరుకున్నట్టే ఇలాంటి సాంగ్స్ పెట్టి 4 సార్లు మెడ బలంగా రుద్దితే చాలు, అదే సినిమా. దానికే బాబు గ్రీను, రెడ్, ఎల్లో, వైటు అన్ని సిగ్నల్స్ ఇచ్చేస్తాడు. రీసెంట్గా చూసుకుంటే హరోంహర రైస్ మిల్లుకి 120 కోట్లు, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన ఎల్కేజీకి 50 కోట్లు, ఈ ఉత్తుత్తికేమో 80 కోట్లు బొక్క పెట్టాడు. బాబుకి హిట్లంటే ఆలోచించాలి, కానీ ఫ్లాప్స్ ఎన్ని అంటే మాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అన్ని ఫ్లాప్సే కదా. పవర్ బాబు సినిమా అంటే చాలు సీట్లు, సిత్తు కాగితాలు సింపి అల్లరి చిల్లరి పనులు చేసే వీర సైనికులు ఇప్పుడు బాబు సినిమా చూసి కిక్కురు మనకుండా బయటకు వస్తున్నారు. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఏ టైప్ సినిమాతో వస్తున్నాడో, ఏ కొంపకి కన్నం వేయాలో, ఏది తాకట్టు పెట్టాలో అని ఒకటే ఆలోచనలు వీర సైనికులకి. ఏదైనా తెగేదాకా లాక్కూడదు అంటారు, కానీ బాబు తెగిన తర్వాత కూడా లాగుతూనే ఉన్నాడు. ప్యాచింగ్లు వేయడానికి కూడా లేదు, ఓపెనింగ్స్ కూడా రావడం లేదు సినిమాకి. ఇక సినిమాలు ఆపేసి రాజకీయాలు చూసుకో అన్నా ఎందుకు వారానికో సినిమాతో వచ్చి మా జేబుకి బొక్క పెడతావని దీనంగా అడుగుతున్నారు వీర సైనికులు. అంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో మీ ఊహలకే వదిలేస్తున్నా. తీసేవే రీమేకులు, దానికి మళ్ళీ బాబు సొంత పైత్యం, దానికి కథలో ఏలు పెట్టడం, మళ్ళీ దానికి తోడు క్రింజ్ కామెడీ, అవసరం లేని సనాతన ధర్మం, పావలా పొలిటికల్ డైలాగులు. ఇన్ని ఉంటే సినిమా ఎలా హిట్ అవుతుంది? సినిమానే నాకు ఆధారం అంటాడు, ఆ సినిమాకే బొక్క పెడతాడు. ఫ్యాన్సే నా బలం అంటాడు, ఆ ఫ్యాన్స్కే బొక్క పెడతాడు. మొన్న వచ్చిన ఉత్తుత్తి సింగ్ వారం ముందుకి ప్రీపోన్ చేసుకొని రిలీజ్ చేస్తే వారం కూడా థియేటర్స్లో ఉండకుండా పోయింది. ఈ సినిమాకి రివ్యూ చెప్పడమే బొక్క, నేను ఇంకా కారణాలు కూడా చెప్తున్నా. మొత్తానికి బాబు భజన రొట్ట ఎలివేషన్లు చూడలేక వీర సైనికులు కూడా చేతులు ఎత్తేశారు. ఇక బాబు తనకి వీలుంటే సైడ్ క్యారెక్టర్లు చేసుకోవడమా, లేదంటే సినిమాలకి బాయి బాయి అని చెప్పి రాజకీయాలు చూసుకోవడమా, రెండే ఆప్షన్లు. మొత్తానికైతే రవితేజంగులం పవర్ బాబు సినిమాలు జనాలు చూడడం ఆపేయడానికి గల కారణం వాళ్ళిద్దరే. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గాయస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.